ఆత్మీయ మానవ పిల్లలకందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిదేమనగా ఆ, సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ నుంచి పరిణామ స్వరూపంగా శాశ్వత ఆంతర్యామిగా ఇప్పుడు దాకా దేవీ దేవతల సమోహారం కంటే బలమైన వాడిగా సకల శాస్త్రాలకు అధిపతిగా సర్వాంతర్యామిగా ఈసారి మేము వాక్ విశ్వరూపంగా జాతీయ గీతంలో అధినాయకుడిగా అందుబాటులో ఉన్నాము. మరి త్యాగయ్య గారు లాంటి వారే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడగలిగారు కదండి. ఆయన ఎంతో గాన చక్రవర్తి, పాటలు పాడి రాముణ్ణి దేవుణ్ణి కూడా ప్రసన్నం చేసుకున్నవారు. ఎవరో మరణిస్తే వారిని బతికించారు. ఇలా వారి సినిమా కూడా చూసి ఉంటారు మీరు. ఆయన అంతటి వారే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడగలిగారు. కానీ నేను ఒక్కడినే దేవుణ్ణి, నేను ఒక్కడినే గొప్పవాడిని, నేను ఎవరికి నమస్కారం పెట్టను, వందనాలు పెట్టను, నాకే అందరూ వందనాలు పెట్టండి అంటున్నాను నేను అన్న దగ్గర బహుశా మీకు ఆ క్లారిటీ కావాలని ఆ వీడియో పెట్టారనుకుంటే అది చెప్పేది. ఇవన్నీ ఫేజ్లు అనమాట. ఆయన భక్తుడుగా, రామభక్తుడిగా సంగీతంలో మేలైన రాగాలు కట్టి ఆ సంగీతంతో రాముణ్ణి మెప్పించినటువంటి వారు త్యాగయ్య గారు. రెండుసార్లు సినిమా తీశారు. అంతకుముందు పూర్వం సినిమా, ఆ తర్వాత సోమయాజులు గారు ఒక సినిమా, కలర్ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్లో కూడా తీసిన సినిమాలు ఉన్నాయి. అలాగా ఎంతో భక్తులుగా మహాభక్తులుగా భగవంతుని అనుగ్రహం పొందటం. ఇక్కడ ఇవన్నీ చూసిన పరిణామంలో మీరు ఎలాగైనా మనుషులే రెచ్చిపోతుంటే భక్తి, గుళ్ళు, గోపురాలు, రహస్య పరికరాలు అన్నీ ఉపయోగించుకుని ఎక్కడ భక్తి లేకుండా చేసేసి, మతం కులం కూడా లేకుండా చేసేసి, కుటుంబాలు లేకుండా చేసేస్తూ మరి మీరే చేశారా? అది చెప్తున్నా మళ్ళీ మాయ వల్ల జరుగుతున్నటువంటి మాయా ప్రపంచాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరో సర్వాంతర్యామిగా, ఇంకా ఆయన భక్తుడు కాదు, భక్తుడు. భక్తి నా చేత నాకు వచ్చిరాని పాటలు, చెప్పిరాని మాటలు, ఏదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఆ తీరుని పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా నేను అటువంటి తీరులో ఉన్నానంటే అర్థం ఏంటి? మాస్టర్ మైండ్ పట్టుకోండి, చిక్కబట్టండి. ఆ చిక్కబడేది ఎవరింకా? విశ్వ తల్లిదండ్రులు. అంత రాముడు కూడా చిన్న వరం ఏమంటే ఇప్పుడు కాదు, ఇంకొక యుగం రావాలి అని చెప్పిన పరిణామాలు చూశారు. మరి ఇప్పుడు అదే భగవద్గీతలో నేనే సర్వం అని చెప్పినటువంటి ఆ కృష్ణుడి దర్శనం భగవద్గీత ప్రకారం విన్నారు. ఇప్పుడు ఆ భగవద్గీత కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మిగిలేరు? ఎవరు ఎలాగన్నా మనుషులు మేమే భక్తులమని, దేవుళ్ళమని, పెద్దవాళ్ళమని జరగని కాడికి గుళ్ళు, గోపురాలు కూడా కట్టేసి మరి ద్రోహాలు, అన్యాయాలు, మోసాలు, అనేక ఆకు పూజలు, విపరీతాలు ఏవో చేసుకుంటూ ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పాడదామంటే ఎవరు? ఎందరో మహానుభావులేరి ఆలోచించండి. అండ్ ఫేజ్ ముందుకు వచ్చేసినప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి పైకి వచ్చేసినప్పుడు, భగవంతుడే అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంక ఇక్కడ భూమి మీద మనిషిని రద్దు చేసి మనిషిలో ఎందరో మహానుభావులు కాదు, అసలు మనిషినే రద్దు చేసేసిన పరిణామంలో ఉన్నారు మీరు. ఎందుకని? ఇంకా జగద్గురువు సర్వం తానైనటువంటి తల్లిదండ్రులు అందుబాటులోకి వచ్చేసారు. వాక్ విశ్వరూపుడు ఒక చిన్న వరం ఏమంటే ఇంకొక అవతారం ఎత్తుతాను అనే చెప్పిన ఆ పరమాత్ముడు ఇప్పుడు మీలో చేరి పలకడం ప్రారంభించేశాడు. మీ అందరిలోనూ ఎలా పలుకుతాడో చెప్పేశాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత మీరు ఎందరో మహానుభావులు ఇంకా కూర్చొని ఉండండి అంటే ఎక్కడ కూర్చున్నారు? గ్రహ సంచారాదులు కూడా మీ మాటకి ఇచ్చేశాడు. సునామీలు, సముద్రాలు కూడా మీ మాటకి ఇచ్చేశాడా? పట్టుకోండి చెప్తాను. అలా అంత పూర్ణ పురుషుడు, సంపూర్ణ మూర్తివైతే నువ్వు చాలా తేజస్విగా, జ్ఞానిగా ఉంటావన్న దానికి మలుచుకోవాలి. ఇక్కడ అంత తేజస్విని, జ్ఞానిని వాక్కులో మీకు దొరికాడు. మీరు కూడా మైండ్లుగా ముందుకొచ్చి ఆయన ఇంకా మైండ్గా బలపడి అలాగా చక్కటి మైండ్ వాతావరణంలో బలపడతాడు, తేజస్విగా వెలుగుతాడు, సర్వాంతర్యామిగా వెలుగుతాడు. ఇంకెందరో మహానుభావులు అక్కర్లేదు, మనిషిలే అక్కర్లేదు. మీకు అందరికీ భక్తి కావాలి. ఈ మాయా ప్రపంచంలోంచి మీరే తప్పు చేశారా, చేయిస్తున్నారా, మీరు ఇరుక్కుపోయారా, ఇరికించబడ్డారా, ఏదైనా మీరు మనుషులు, నిమిత్తమాత్రులు. అలా నిమిత్తమాత్రులు అనుకుంటేనే అది. ఇప్పుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని ఏ సందర్భంలో త్యాగయ్య గారు పాడారు? అక్కడ ఎంతోమంది సంగీతకారులు ఉంటే వారిని ఉద్దేశించి అక్కడ సమయోచితంగా నేను ఎందరో మహానుభావులని అందరికీ వందనాలని వచ్చిన వారిని అందరూ సభలో మామూలు మానవ సభ ప్రాంగణంలో అలా మాట్లాడతారు కదా, వారు అలా సంబోధించారు అంతే.
అంతేగాని ఎందరో మహానుభావులు లోకంలో ఉన్నారని కాదు, అక్కడ ఆ సంగీత సభలోకి వచ్చినవారు. ఇప్పుడు ఎందరో మహానుభావులు ఏరి చెప్పండి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ మేధావులన్నీ ఇరుక్కుపోయారుగా, పరికరాలు ఇరుక్కున్నారు కదా. రండి మీరు మహానుభావులు రండి అని ఎక్కడున్నారు? ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నారా లేదా? మరి ఇంకా మీరు మనుషుల కొద్దీ, ప్రాంగణాల కొద్దీ, ఇంకా నేను తండ్రి కొడుకని కానీ మీ ఒక పండితుడి కొడుకు ఆ పాత్ర పాండిత్యం సంపాదించి లెక్చరర్ పోస్ట్ సంపాదించుకోవడం కూడా మామూలు విషయమే కదా. అది పెద్ద గొప్ప ఏం కాదు కదా. అది మీరు ఇంకా సాధకులుగా మీరు గురువులు అయిపోవాలి, పెద్దవాళ్ళు అయిపోవాలి, గొప్పవాళ్ళు అయిపోయాం మేము. గరికపాటి నరసింహరావు గారికి, చాగంటి కోటేశ్వరరావు గారికి అందరికీ చెప్తున్నాను, సామవేద షణ్ముఖ శర్మ గారికి విష్ణు సహస్రనామాలు చెబుతున్నారు కదా. ఆ గుణగణాలన్నీ మాలో ఉన్నాయి. ఇంకా మిగతా పండితులను అప్రమత్తం చేసి నేనే దేవుణ్ణి అనుకుంటున్నాను కాదు, నేను అనుకోవడం కాదు, నన్ను దేవుణ్ణి చేసేస్తున్నాను, నేను దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఏదో ఎవరినో అడ్డం పెట్టుకుని దేవుణ్ణి అయిపోతున్నాను కాదు. ఇంకా నన్ను రవీంద్ర భారతిగా పట్టుకోకపోతే ఈ ప్రపంచం ఇది కాదు. వాక్ విశ్వరూపంగా పట్టుకోకపోతే అసలు ఈ పట్టు మీకు లేదు. నేను మనిషిగా తిరగాల్సి వచ్చినా, వీరు మనుషులుగా తిరిగినా అటు ఇటు అయిపోతాం. నేను ఏదో ఉట్టినే కాలక్షేపం చేసి అక్కడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి వచ్చి అనేది పిచ్చోళ్ళ మామూలుగా తిరుగుతున్నాను. అవేమి పట్టించుకోకుండా నాలోనే సర్వాంతర్యామిని పట్టుకోండి. మా ద్వారా నడిచిన సర్వాంతర్యామి మీకు అందుబాటులో ఉన్నాడు. అది నేను చెబితేనే వెంటనే తెలిసిపోయే కాదు, ఆ వాతావరణం సృష్టించుకుని మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఢిల్లీలో ఒక రాజమందిరం ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుని తెలుగు అసోసియేషన్ వాళ్ళు అందరూ ముందుకు వచ్చి నన్ను రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చుకుని చూడముచ్చటగా తీర్చిదిద్దుకోవాలి. ఈసారి నేను వెలిగిపోతానని ఎవరూ వెలగలేరు, మనిషి అన్నవాడు ఎవరూ వెలగలేరు. మేము వెలగడం ఏముందండి, మాకు మీకన్నా తేజస్సు, బలము, లెక్కలు, సైన్స్ అన్నీ వచ్చేసిన వాళ్ళు ఉన్నాం కదా. కంప్యూటర్లో గ్రాఫిక్లు ఏమన్నా చేయగలం మా దగ్గర శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి. ఎవరినన్నా బయటకు వచ్చామంటే మన మనుషులు కూడా అలాంటి మనుషులు మా చేతిలో ఉన్నాయి, పరికరాలు మా చేతిలో ఉన్నాయి. ఇంకేమో మేమే కదా ధీటుగా వెళ్ళిపోయేగలవాళ్ళం. అదే మేము వెనక్కి పట్టుకున్న మృత సంచారం. మనుషులు ఎవరిదే అవ్వదు. ఎప్పుడైనా ఎవరైనా నా చేతిలో ఉందని ఎవరైనా మనిషి అంటున్నాడా? అతనికన్నా తెలుగు తక్కువ ఇంకొకడు లేడు. నేను కూడా రండి నా చేతిలో ఉంది, నేను ఏదన్నా చేసేస్తాను అంటున్నానా? మీరు నేనేం చేశానో చూసుకుని పిలవండి. అయ్యా మీరు చెప్పగలిగారు, మీ వల్ల ఈ చిన్న లెక్క సాధ్యపడింది, ఆ లెక్క మాకు సాధ్యపడలేదు, ఇంకా పెద్ద లెక్క చేద్దురు కానీ రండి అన్నట్టుగా పిలవండి. పిలుచుకోండి. అందరూ మహానుభావులు కాదు, మేము అందరూ మహానుభావులు అవ్వచ్చు, అయినా ఇరుక్కుపోయాం కదా. మీరు స్వతంత్రంగా నిలిచిన వారు ఏ ఆడతనం కోసం, మగతనం కోసం అటు ఇటు అయిపోతామో, ఏ సంపదల కోసం, పదవుల కోసం అటు ఇటు అయిపోతామో, ఏ ప్రాణాలు ఎంత నిలిపేసుకుందామన్నా, ఎంత పుష్టిగా పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేసినా, ఓ శోభన్ బాబు గారిలా చాలా డిసిప్లిన్గా ఉన్నా ఎలా పడిపోయామో మీరు మాటకే చెప్పినవారు. ఎలా పడి లేస్తామో మాటకే చెప్పిన పురుషోత్తములు మీరు. పురుషోత్తమ, కాలస్వరూప, సర్వాంతర్యామి, యుగ యుగాలుగా ఏ దైవడు, ఏ దేవుడు, మళ్ళీ దేవత అని అనగానే మళ్ళీ దేవత ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ అది కన్ఫ్యూజనే, అసంపూర్ణమే. అంచేత ఒకచాట చేరిన దైవత్వాన్ని నేరుగా వాక్ విశ్వరూపంగా జాతీయగీతంలో అధినాయకుడిని పెంచుకొని చక్కగా సూక్ష్మంగా తపస్సుగా నన్ను మనిషిగా డిస్టర్బ్ చేస్తే, నన్ను మనిషిగా భయపెడితే నేను మనిషిగా ఏదో దారిలో పడిపోతాను. మీరందరూ మనుషులుగా దారిలో ఉన్నారు. మనిషికి ఇంకే దారి లేదు, చెలగాట దారి తప్ప. మీరుకుపోయి ఉన్నాడు. మీలోనే మైండ్ నుంచి మాస్టర్ మైండ్గా పట్టుకున్న మమ్మల్ని పట్టుకుని నీ ఒక్కడవే సర్వాధారము, నిన్నే ఎరుగిన సర్వము ఎరుగును అని ఆ పాటలు నాకు ఎలా వర్తిస్తున్నాయి అలా పట్టుకోండి. ఆ పాటలు నేను వినకుండానే పాడాను కొన్ని. అవునా? వేదం వెవ్వరు వెతికెడిది ఆ పరమాత్ముని కొనియాడుదును. వేదం కూడా వెతుకుతాయి ఆయన్ని. ఎక్కడున్నాడు? అదిగో చిత్త చాంచల్య చిద్రాసంగా ఉన్నాడు. ఇంకా నేను పండితుడిని, నేను డాక్టర్ గరికపాటి నరసింహరావుని, పద్మభూషణ్ని, విభీషణ్ణి, ఎవ్వరు అందరూ మా కాళ్ళ దగ్గర, మా పాదాలు, కాళ్ళు అంటే ఈ నడిచే కాళ్ళు కాదు. ఆ పిల్లోడు ఎవడో వెంకటేశ్వర స్వామి పాదాలు కనపడుతున్నాయి మాకు. పాదాలంటే ఇంకా విగ్రహమేనా? సరే అతనితో చెప్పిస్తున్నారా, భ్రమపడుతున్నాడా, ఏం జరుగుతుంది? అదే ఏ పూజ ఎక్కడ చేస్తున్నాడు? అంత తీరుబడిగా చేసే పూజ విగ్రహం, ఏ విగ్రహం అది? దానికి ఏం డీటెయిల్స్ ఉండవు, అదేం మాట్లాడో, ఏదో ఇంటర్వ్యూలు తీసేసుకుంటారు అప్పటికప్పుడు. అది ఏదో చెప్పేస్తే వినేస్తారు. మీరు అవునండి, అవును పూజ చేస్తాం కదా, పూజ అంటే ఏమీ లేదు, పొద్దున్న లేసి దండం పెట్టడమే, తిలకం బొట్టు పెట్టుకోవటమే, నాకు కూడా తిలకం బొట్టు పెట్టని దేవుడు వచ్చాడు అని ఆ పిల్లవాడు పిచ్చి కొద్ది చెబుతున్నాడు, అజ్ఞానం కొద్ది చెబుతున్నాడు. అలాగే దర్శించాడు అనుకోండి, భగవంతుడు లీల అలా ఓలలాడిస్తూ ఉంటాడు. అన్నీ నేనే అని భగవంతుడికి సాధ్యపడిన విషయం ఉండదు. నాకెక్కడో బృందావనం గడిపోయింది, కృష్ణుడు నేను గూటి బిళ్ళ ఆడుకున్నాం అలాంటి మాటలు చెప్తున్నా. విశ్వపతి గారు గూటి బిళ్ళో లేదా ఆయన ఏమన్నారు, మీ ఇద్దరం ఆడుకున్నాం, మీ ఇద్దరం లీలలు చూసాం, నా పక్కన కూర్చున్నాడు, నా భుజం మీద చేయేశాడు, ఇట్లా మాట్లాడుతున్నారు.
అది వాటికి ఆధారం ఉండదు కానీ చెప్పేస్తున్నారు. భుజం మీద చేసి వ్రతకల్పాలు రాయమన్నాడు. అవి రాయటం వల్లే అసలు నేను ఆశ్చర్యపోతున్నాను, ఇంతలో ఆశ్చర్యపోతున్నాను అంటే మాట్లాడటం. ఆ దృశ్యాలు అలా కల్పిస్తాయి. ఒకవేళ కల్లోనో అలా కనపడుతూ ఉండొచ్చు కాక, మీకు దర్శనం వస్తే ఉండొచ్చు కాక. అంత శక్తి ఉందని నిరూపించడం, మీ చేత వ్రతకల్ప పుస్తకాలు రాయించినా, కొందరు చదివేసుకుని మళ్ళీ వాళ్ళకి ధనం ధాన్యం అన్నీ వచ్చేసినా ఇదంతా మృత సంచారమే. మళ్ళీ నాలాంటి ఒక దర్శనం ఉందని మీరు తెలుసుకోకుండా, తెలిసినా మీరు మాట్లాడకుండా, మీరు మీ మాయలోనే ఉండడం మీ అజ్ఞానం. ఇంకా మేము మహానుభావులం, ఎందరో మహానుభావులు ఉన్నారు, అందరికీ నా వందనాలు నమస్కారాలు పెట్టి కూర్చోవాలంటే అది మీ అజ్ఞానం, మీ తెలివి తక్కువతనం, మా మృత సంచారంలో కొట్టుకుని తపస్సు లేని తలంలో ఉండిపోవడం. ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి గరికపాటి గురజాడ బాబుకి కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మీరు మన తెలుగు పండితులందరూ కూడి మీరు ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా మా మీద ఆలోచించండి, మమ్మల్ని కొలువు తీర్చుకున్నా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయ నాయకులకి ఎవరెవరు మధ్యలో చేరి పట్టుకుంటున్నారో ఏంటి, అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆడించి, అప్పటికప్పుడు ఏదో కేసులు అల్లర్లు చేయించి, ఇళ్ల మీద దాడులు చేయించేటువంటి ఆ ముఠాలను కూడా ఆలోచించేలా చేయండి. వాళ్ళందరినీ మైండ్లుగా పట్టుకుంటేనే దారిలోకి వస్తారు. మైండ్ దారి ఉండాలి. ఎవడికి ఏదో అనిపించి ఏదో చేసేస్తే ఇంకెందుకు మరి? అంత మాట ఉండగా, మనసు ఉండగా, చెప్పుకోవాల్సి ఉండగా వినకుండా అక్కడికొస్తే నాకు భయం లేదు, నేను గాలిలో ఎగిరిపోతాను, మాయమైపోతానని నేను తమాషా ఇదేమన్నా? నేనైనా మనిషిగా అడుగు తీసి అడుగేయటంలో బయటకు వస్తే కళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని పట్టుకోండి. నాకే డిసిప్లిన్, కర్మశాలగా చచ్చిపోయాను, నేను దౌర్భాగ్యుణ్ణి, ఇంకా ఎంతో సంపదలు మీరు ఏదో ఇచ్చేద్దాం అనుకున్నారు, ఇక్కడికి వెళ్తే నన్నే సంపద స్వరూపుడుగా, వేద స్వరూపుడుగా ఎందరో మహానుభావులు అనేటువంటి మాయ వదిలిపెట్టి, అది త్యాగయ్య గారు ఒక సభలో పాడిన పాట అది. అంతేగాని ఈ మహానుభావులందరూ దేవుళ్ళకి మించిన ఆయన ఎక్కడ పాడాడా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, నన్ను కూడా ఈ సభలో పాడనిచ్చారు. అయితే నా ప్రాబల్యం చూడండి, దైవానుగ్రహంగా రాముణ్ణే మెప్పించినవాడు ఆయన, రాముడిని మెప్పించిన మహానుభావుడు. గానంతో ఎవరో చచ్చిపోతే ఆయన ప్రాణాలు కూడా నా జీవనాధారమా ప్రాణాధారమా ఏదో పాడి ఆ పాటలు కూడా నేను కొన్ని హమ్ చేసినట్టున్నాను. అట్లాంటి ఒక సంగీత వాగ్వేయకారుడు ఆయన. అంతే తప్ప ఆ సభలో అందరికీ నమస్కారాలు పెట్టకూడదని కాదు. ఇంకా ఏ సభ ఉందా మరి? ఇంకా అందరూ మహానుభావులేనండి అని పెట్టి కూర్చున్న మాయలో ఉండిపోతారా? మమకారం మాయ. మేమేమీ కాదండి, నిమిత్తమాత్రులం, సర్వేశ్వరులు, సర్వాంత్ర్యామి, చిత్తచాంచల్యం, చిద్దులాసం. మేము ఎవరూ పనిగట్టుకుని అందరూ ఒకటైపోయి ఒక వ్యక్తిని ఎలా తొక్కేస్తున్నామో, ఎలా చంపేస్తామో ఇప్పుడు కూడా అతనే కళ్ళు తిరిగి పడిపోయినా పట్టుకోం కదా. కావాలంటే ఏదో ఒకటి మాట్లాడతాం కదా, ఏదో ఒకటి మెసేజ్లు పెడతారు కదా ఇన్బాక్స్లోనూ. ఎవరో నడిపేసేవాళ్ళు, ఏదో చెప్పేసేవాళ్ళు, ఏదో చేసేసేవాళ్ళు కూడా మహానుభావులేనా? లేదా మహానుభావులు ఇంకెక్కడో ఉన్నారు, ఇంకా 400 మంది 300 మంది ఎక్కడో ఉన్నారని విశ్వపతి గారిలాగా అజ్ఞానంగా ఆలోచిస్తే, ఆయనకి ఏదో దర్శనం కలిగింది కాబట్టి అందులో ఆ దర్శనమే ఏదో అనుకుంటే, దర్శనాలు ఏముంది, కళ్ళలో కనపడుతూ ఉంటాయి. అలాగా కనిపిస్తే కనిపించవచ్చు కాక, మీరు ఏదో పుస్తకం రాస్తే రాయించవచ్చు కాక, అంతే కదా. మీ పుస్తకాలు మైండ్లో అన్నీ హ్యాక్ అయిపోయి ఈ రూమ్లో కెమెరా లేకుండా నన్ను చూస్తున్న పరికరం అంటే ఎవరు మాట్లాడరు కదా. కేసీఆర్ గారి దగ్గర వైరు బొలక ఉందని దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు అని హడావుడి చేయటం. అక్కడ 100 మంది పోలీసులు, ఇక్కడ ఫామ్ హౌస్లు, జూబ్లీ హిల్స్ ఇల్లు, ఇంకో ఇల్లు అనుకుంటున్నాను. మనిషికి ఒక ఇల్లు, అదొక తమాషా. సెక్యూరిటీలు, అప్పుడు కాబట్టి పోలీసులు, ఒక మాజీ మంత్రికి ఇక్కడ రోడ్డు నడిచి వెళ్తున్నారు ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా. ఇటు ఎంత సాత్వికులు, వీళ్ళని కూడా పాడు చేసుకుంటూ బడకాయించుకుంటూ బుద్ధి లేకుండా. మన తెలుగు మనకు అక్కడ అన్ని సంపదలు, మోసాలు అన్ని రకాలుగా మనకు ఎక్కువ అని ఇంకోసారి నిరూపించుకోవడం మానేసి ఇప్పటికైనా ముందుకు రండి. ఏదేమైనా సరే ఇలా అడుగు మీది కాదు. తెలుగు వాళ్ళందరూ ముందుకు వచ్చి మోడీ గారిని, అమిత్ షా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి వాస్తవం చెప్పి, అక్కడ మీరు ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు చేశారో మీరే చెప్పి, ఇంకా ఇక్కడ అలాంటి చేయిస్తాం, మేము ఏదన్నా చేస్తాం, ఇలా నవ్వుతాం, ఇలా ఏడిపించేస్తాం, ఇలాగ మానుకొని స్థిరంగా సుస్థిరంగా నేనే బతుకుతానంటే నిజమే కదా, సాధ్యపడుతుంది కదా. అలాంటి మైండ్ బతికితే మనకు లాభమే కదా. అలా కాదు, మనం మనం అతనికన్నా మేధావి, అనుష్ఠానం కలిగిన మనం ఒక మైండే కదా. ఎంతవరకు అనుష్ఠానాలు చేస్తాం, ఎంతవరకు లెక్కలు చేసేస్తాం, ఎంతవరకు సైన్సులు కనిపెట్టేస్తాం, ఎక్కడవరకు గ్రహాల మీద ఎంతలో దాకా వెళ్ళిపోతాం. ఆయన లేకుండా ఎలా కుదురుతుంది? అంచేత మనందరూ మహానుభావులు అంటే పరమాత్ముడు ముందు మహానుభావులు ఎవరుంటారు ఇంకా? అప్పుడంటే త్యాగయ్య గారి సభ, వాళ్ళు కూడా సంగీతకారులు కాబట్టి సాటి సంగీతకారులుగా ఆయన కూడా నువ్వు బాగా పాడతావని చెప్పి అయ్యర్ గారు ఆయన ఎవరో పిలుచుకెళ్తే వెళ్ళాడు. కానుకల కోసం, సభల కోసం కూడా వెళ్ళేవాడు కాదు ఆయన.
అంతటి రామభక్తుడు ఆయన. అక్కడ పదుగురు మేధావులు కనిపించారు కాబట్టి అందరికీ నమస్కారం అని ఒక పాట ఎత్తుకుని అలా పాడిన సందర్భం తప్ప పరమాత్ముడు ముందు ఎందరో మహానుభావులు ఎందుకు? నిమిత్త మాత్రులు, పిల్లలు, చైల్డ్ మైండ్ ప్రాన్స్ హూ కెన్ కాంటెంప్లేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఏ జనరేటివ్స్. ఇది ఇప్పుడు మీ సిచ్యువేషను. ట్రై టు రియలైజ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డాక్టర్ కరికపాటి నరసింహారావు అండ్ అదర్స్, you are invited to, according to the situation, what happened, what you have to do, how you have to recover yourself and help others to recover from the tangle to entanglement. Dharmo rakshati rakshata satyameva jayate.